నమ్మను, నమ్మలేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా శ్యామ్ నీ కొడుకమ్మా. ఈ నిజం ఈ ప్రపంచంలో నాకు తప్ప మరెవరికి తెలియదు. మీ నాన్నగారు చనిపోయారని తెలిసాక మీ ఇంటికొచ్చి నీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూసి నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో తెలుసుకున్నాకే జరిగింది చెప్పాలనుకున్నాను. ఈలోగా ఇలా జరిగిపోయింది. మరి ఉత్తరం నేను రాయలేదు, నేను రాసినట్టుగా శ్యామ్ రాశాడు. 9 నెలల పేగుబంధం కంటే 20 సంవత్సరాల స్నేహబంధం గొప్పదని కన్న తల్లినే త్యాగం చేశాడమ్మా నీ కొడుకు. వాడు చేసిన పని ఎంత గొప్పదైనా నిజం నీకు చెప్పకపోతే నీకు ద్రోహం చేసిన వాడిని అవుతానన్న బాధతో నీ దగ్గరికి వచ్చాను. స్నేహితుడి కోసం మాతృమూర్తినే త్యాగం చేసిన కొడుకును కన్నందుకు ఆనందిస్తావు, లేక శ్యాముని నీ కొడుకుగా ఆదరిస్తావు, నీ ఇష్టం. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. బిడ్డ కళ్ళ ముందున్నా ఈ తల్లి మనసు తెలుసుకోలేకపోయిందిరా. ఇన్నేళ్లకి ఆ భగవంతుడు నేను నా దగ్గరికి చేర్చాడు. అమ్మగారు, ఈ పూట వంట ఏం చేయమంటారమ్మా? నువ్వే చేయొద్దు, ఈ పూట నేను వంట చేస్తాను. వీడికి ఏం కావాలో అన్ని నా చేతులతో నేను వండి పెడతాను. చెప్పు నాన్న, ఏం చేయమంటావు? ఏం కావాలన్నా చేస్తావమ్మా? శివకి అమ్మ కావాలి, ఆ అమ్మవి నువ్వే అవ్వాలి. అవునమ్మా, నేను తప్ప మరే బంధాలు బంధుత్వాలు లేకుండా పెరిగిన శివకి ఈ అమ్మతో అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధం అబద్ధం తెలిస్తే వాడు తట్టుకోలేడమ్మా. 20 ఏళ్ల తర్వాత నాకు దొరికిన అదృష్టాన్ని అమ్మ నువ్వు. ఆ అదృష్టాన్ని నా ఫ్రెండ్కి ఇస్తున్నారంటే వాడి జీవితంలో అమ్మకున్న విలువేంటో ఒక్కసారి ఆలోచించు. దయచేసి నా మాట కాదనకమ్మా. ఇన్నేళ్లు కనపడకుండా ఏడిపించాను, ఇప్పుడు కనపడి ఏడిపిస్తున్నాను కదమ్మా. శ్యాంబాబు, శివ ప్రిన్సిపల్ అమ్మతో ఏదో గొడవ పట్టట్టున్నాడు. గొడవ? అవును, శివ అక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని వచ్చేశాడు. చాలా కోపంగా ఉన్నాడు. ఈలోగా మాస్టర్ వచ్చారు. ఇద్దరు అక్కడ కూర్చుని ఏదేదో మాట్లాడుకున్నారు. అందరూ కలిసి నన్ను మోసం చేశారని శివ కోపంతో వెళ్ళిపోయాడు. శ్యాంబాబు, శ్యాంబాబు, ఏంట్రా ఈ టైంలో వచ్చావు? శివ ఇక్కడికి ఏమన్నా వచ్చాడా? రాలేదురా. నాతో రా, చెప్తాను. రే మధు, శివ ఇక్కడికి ఏమన్నా వచ్చాడా? రాలేదురా. అసలు ఏమైందిరా? ఏం లేదురా, రారా. అరే మేము రావా? అక్కర్లేదు. శివ,
శివ 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 ఏంట్రా ఇది ఈ టైంలో నువ్వు ఇక్కడ పోరా పో అవతలికి. శివ నేను చెప్పే వద్దు మాట్లాడొద్దు. నీకు అమ్మ దొరికింది కదా వెళ్ళిపో. శివ ఏమైందిరా నీకు ఏమిట్రా మాటలు నిన్నటి వరకు నువ్వు వేరు నేను వేరు అనుకోలేదు. అంతా మనమే అంతా మనదే అనుకున్నాను. కానీ అదంతా ట్రాష్. ఇప్పుడు శివ వేరు శ్యామ్ వేరు. వెళ్ళిపోరా. శివ అంత మాట అనకు. నువ్వు నోర్మై. నీకంతా తెలిసి కూడా వీడితో కలిసి నాటకం ఆడావు. మీ ఇద్దరు ఏకమై నన్ను ఫుల్ని చేశారు. శివ అపార్థం చేసుకోకరా నా మాట విను You rascal! శ్యామ్ ఏంటో ఇది ఎందుకురా ఇలా చేశావు? ఈ ప్రపంచం అంతా నాకు సొంతమై నువ్వు నా పక్కన లేకపోతే నాకే సంతోషం ఉండదురా. నీ ఆనందం నాకు ఆనందం, కానీ నీ బాధ నాకు సంతోషం ఎలా అవుతుందిరా? మేడం నాకు అమ్మ కావాలని ఆరాటపడ్డాను, నిజమే. అంత మాత్రాన ఆవిడ నీకు తల్లైతే నేను అసూయపడతాను అనుకున్నావా? ఆవిడ నీకు తల్లైతే నా ఆనందం రెట్టింపోతుంది, కానీ ఏమాత్రం తగ్గదురా. ఎందుకో తెలుసా? మీ అమ్మ నాకు అమ్మే కదరా. నేను అమ్మే అని కదరా పిలుస్తాను. ఎందుకురా నన్ను ఇంతగా మోసం చేశావు? శివ ఇరవై ఏళ్ల పాటు నాకు కొడుకుని దూరం చేసినందుకు ఆ దేవుడు నాకు ఇద్దరు కొడుకుల్ని ఇచ్చాడు. శివ, శ్యామ్ ఇద్దరు నా బిడ్డలే. చాలా సంతోషం అమ్మా. ఈ ప్రపంచంలో అమ్మని మించిన అదృష్టం మరొకటి లేదు. ఇంతకాలం ఒకే ప్రాణంలా బతికిన వీళ్ళ జీవితంలోకి అమ్మ రావడంతో ఒకరు అదృష్టవంతుడు మరొకరు దురదృష్టవంతుడు అవుతాడేమోనన్న బాధ ఉండేది. నీ నిర్ణయంతో ఆ బాధ తీరిపోయింది. మీరిద్దరు ఇంతకాలం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఇక నుంచి బెస్ట్ బ్రదర్స్ గా కూడా ఉండాలి. అంతనే కాదు, నువ్వు బెస్ట్ మదర్ కావాలంటే మా మల్లిని కూడా మీతో దొరుకుకోవాలి. మళ్ళీని మళ్ళీగా తీసుకెళ్ళను, మళ్ళా నా కోడలిగా తీసుకెళ్తాను. ఫస్ట్ క్లాస్. ఆంటీ ఆంటీ అలాగే నీ రెండో కోడలు కూడా ఇప్పుడే ఫైనలైజ్ చేస్తే ఒక పని అయిపోతుందిగా. రెండో కోడలా? అవును, మరి రెండో పుంజు ఉన్నప్పుడు రెండో పెట్ట కూడా ఉండాలి కదా, లేకపోతే గుడ్డ ఎలా పెడద్ది? అమ్మ దొంగ. అయితే బయాలజీ ముద్దు.